నమస్కారం. నన్ అదర్ దాన్ కేసీఆర్ తెలంగాణ బాపుగా పిలుచుకుంటున్న ఎందుకే పనికిమాలిన రాహుల్ నాకు అర్థం కాదు. కేసీఆర్ ప్రస్తుతం టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు. నమస్కారం కేసీఆర్ గారు. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. కూడా మీరు ఇంటర్వ్యూ ఇవ్వటం 14 సంవత్సరాల తర్వాత జరుగుతుంది. లాంగ్ గ్యాప్, చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న తెలంగాణ మీకు ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది, ఏం కనిపిస్తుంది? సూటిగా చెప్పు, ఎందుకొచ్చావు? దేవుళ్ళ మీద ఓట్లు, కేసీఆర్ మీద తిట్లు. ఏవి రైమింగ్ సార్? కేసీఆర్ డెఫినెట్గా ఒక ఇన్స్టిట్యూషన్ అండి. ఈజ్ నాట్ ఏ పర్సన్. నేను శూన్యంలో నుంచి సునామీ సృష్టించి నీ గురించి నువ్వే పంపు కొట్టుకుంటుంటే నీ కాళ్ళు నువ్వే పిసుకున్నంత సీపుగా ఉందన్న. ఒక చిలిపి రాజకీయ వికృత క్రీడ. ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి. ఈ చిలిపి రాజకీయ వికృత క్రీడ ఎవరు చేస్తున్నారు? ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ. పాత కోపం ఏమైనా కాంగ్రెస్ పార్టీ మీద తీర్చుకునే ప్రయత్నం చేస్తుందా? అంటే మర్చిపోండి సార్. పాత పగలు ఎట్లా మర్చిపోమంటావురా? అంటే మర్చిపోవాలి సార్. ఉంటుంది అంతకన్నా. మీరు పెంచిన మొక్కే కదా, మీ శిష్యుడే కదా. అది కాదు మోసం చేశాను రా, ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు కాంగ్రెస్ లేకపోతే కాంగ్రెస్ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి చేసే దాడిని తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నేను దాన్ని అసలు లెక్క కూడా చేయట్లేదు. పక్కనే రాష్ట్రం ఎన్నికలు జరుగుతున్నాయి ఫ్రెష్ గా. మీ పాత పార్టీకి సంబంధించిన మిత్రుడు చంద్రబాబు నాయుడు గెలవాలి అంటే అది మీకు యువకుడు, మీకు సన్నిహితుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గెలవాలా? మీ వ్యూ ఏంటి, మీ ఆలోచన ఏంటి? నీ ప్లాన్ ఏంటి, నీ స్కీమ్స్ ఏంటి, నీ అప్రోచ్ ఏంటి? అసలు ఆవిడ దగ్గర నువ్వు టోటల్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. మాకు వస్తున్న సమాచారం అయితే మళ్ళీ జగన్ గారు గెలుస్తారని వస్తున్నది. ఎందుకు అడుగుతుంటానిక? టిఆర్ఎస్ కి అతి పెద్ద జలక్ ఏంటి అని అంటే లిక్కర్ స్కామ్ లో ఇట్లా క్వశ్చన్లు కానీ అడిగినావు అనుకో సంపట్ని ఎదిరిపోతుంది. పైకా ఢిల్లీ ముఖ్యమంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టినారు. మా బావ నా గురించి ఎంత ఫీల్ అవుతున్నాడు, ఈ కళ నిజం అయితే ఎంత బాగుండు. స్వయంగా మీ కుమార్తె అరెస్ట్ కావడం, లిక్కర్ స్కామ్ లో తన ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది? నేను ఒక్కడే చెప్తున్నానండి, ఆ లిక్కర్ స్కామే బోగస్. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అసలు నా కూతురు ముత్యంలాగా బయటకు వస్తుంది, మీరు చూడబోతారు. కడిగిన ముత్యంలాగా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. ఆమెకి ఏం తెలియదు, ఏమాత్రం సంబంధం లేదు. ఎవరైతే కేసులో నిందితులు ఉన్నారో అప్రూవర్ గా మారి కవిత పేరుని చెప్తూ ఉన్నారు. నా పేరు ఎందుకు తీసుకురావడం? మీకు కనీసం బుద్ధి ఉందా? అసలు అది స్కామ్ కాదు, అది నరేంద్ర మోడీ యొక్క పొలిటికల్ స్కీమ్. ఇంకా చాలే ఆపరా. ఊరుకోండి గురుగారు,